ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా సిద్దిపేటలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఈ యొక్క అవతరణ దినోత్సవ కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకోవడం జరిగింది. అందులో భాగంగా రాష్ట్ర నాయకులు పాల సాయిరామ్ ఉన్నారు. సార్ చెప్పండి, అవతరణ దినోత్సవానికి సంబంధించి ఎట్లా జరుపుకున్నారు మీరు? ఎట్లా అంటే ఇది పూర్తిగా నిలువెల్ల ఉద్యమ స్ఫూర్తితోని ఈ సిద్దిపేటనే ఉద్యమానికి పుట్టిగడ్డ. ప్రత్యేకించి ఇక్కడ కేసీఆర్ గారు, హరీష్ రావు గారు ఉండడం వల్ల యావత్ తెలంగాణకు ఒక దిక్సూచిగా పనిచేసిన ఈ సిద్దిపేట నేల మీద తెలంగాణ 6 దశాబ్దాల తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర వాంఛ తీరి 10 ఏళ్ళు అయింది. ఈ 10 సంవత్సరాల కాలంలో కూడా కేసీఆర్ గారు, హరీష్ రావు గారి నేతృత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రం బాగా పురోగమించి భారతదేశంలోనే ఒక అగ్రగామి రాష్ట్రంగా పేరు తెచ్చుకున్నందుకు చాలా గర్వపడుతున్నాం. ఈరోజు ఈ రాష్ట్రం ఏర్పడ్డ ఈ 6 దశాబ్దాల ఆనాటి తొలి మలి దశ వివిధ రూపాల్లో కొనసాగిన సాయుధ రైతాంగ పోరాటం నుంచి మొదలుకుంటే మొన్నటి మలిదశ ప్రజాస్వామ్యబద్ధమైన కేసీఆర్ నేతృత్వంలోని ఉద్యమం వరకు అన్ని ఉద్యమాల్లో అందరూ సబ్బండ వర్గాలు కేసీఆర్ నేతృత్వంలో గులాబీ జెండా నీడలో పనిచేసి తద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నందుకు, అందులో ఇక్కడ సిద్దిపేట బిడ్డగా ఉద్యమంలో పాల్గొన్నందుకు చాలా గర్వపడుతున్నాం. ఈ ఆవిర్భావ దినోత్సవం అంటే ఎంతోమంది ఆశలు 6 దశాబ్దాల కళ నెరవేరిన రోజు చాలా ఉద్విగ్నంగా కూడా అనిపిస్తుంది. ఓకే, అంటే ఎగ్జిట్ పోల్ సంబంధించి చూసుకున్నట్టయితే 7 ఎగ్జిట్ పోల్ సంబంధించి చూసుకుంటే 3 ఒక బీఆర్ఎస్ పార్టీ ఒకటే వస్తుందని చెప్తున్నారు. ఆ విషయంలో మీరు ఏం చెప్తారు సార్? అవి ఎగ్జిట్ పోల్సేనండి, నాట్ రియల్ పోలింగ్ రిజల్ట్స్. తినబోతూ రుచేందుకు 4 తారీఖు చూద్దాం. ఒకటి, జనరల్గా మీరు లాస్ట్ టైం కన్ఫైన్ టు మెదక్లో మనకు 2019లో 53-54% ఓట్లతోనే బీఆర్ఎస్ ముందంజలో ఉన్నది, అప్పటి టీఆర్ఎస్. ఆ తర్వాత 27% కాంగ్రెస్, 18% బీజేపీ ఉన్నారు. ఆ ఇద్దరు కూడా దాటి బీఆర్ఎస్ను క్రాస్ చేస్తారని నేను అనుకోవట్లేదు. ప్రత్యేకించి ఇది ఉద్యమ పుట్టిగడ్డ కాబట్టి ఇక్కడ కేసీఆర్, హరీష్ రావు గారు ఉన్నారు కాబట్టి మెదక్ స్థానం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. అదే రకంగా పూర్తిగా రాష్ట్ర స్థాయిలో పరిశీలిస్తే కూడా 2019లో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉండే మేము 88 సీట్లు గెలిచినప్పటికీ కూడా ఇతరులు ఒకరు 4, బీజేపీ 4, కాంగ్రెస్ 3 స్థానాలు కైవసం చేసుకుంది. ఇప్పుడు కూడా అట్లా ప్రధాన ప్రతిపక్షంగా మాకు కూడా గణనీయమైన స్థానాలు వస్తాయని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇంకోటి, ఎగ్జిట్ పోల్స్ ఖచ్చితంగా నిజం కావాల్సిన అవసరం లేదు. గతంలో తెలంగాణ ఉద్యమం సందర్భంలో కూడా లగడపాటి రాజగోపాల్ మొత్తం జ్యోతిష్యం నా చేతిలో కనిపించినట్టు చెప్పి అబాస్ పాలైనవి కూడా ఉన్నాయి. కాకపోతే ఎగ్జిట్ పోల్స్ లాగానే చూడాలి. ఏదేమైనా వాస్తవ ఫలితాలు 4వ తారీఖు ప్రజలు ఏ వైపు ఓటేసిరో నిక్షిప్తంగా ఉన్నాయి కాబట్టి మనం తినబోతూ రుచేందుకు 4వ తారీఖు వరకు వెయిట్ చేద్దాం. ప్రజల తీర్పు ఏదైనా సరే. ఇంకోటి, బీఆర్ఎస్ పార్టీకి ఇది కిరటంలాగా పడ్డది, లేచిండు. మాకు ఉత్థాన పతనాలు చాలా చూస్తున్నాయి కాబట్టి గెలిస్తే పొంగిపోయలేదు, ఓడిపోతే కుంగిపోయేది లేదు. ఇది అధికారంలో ఉన్నప్పుడు చెప్పినాం, అద్భుతమైన ఫలితాలు సాధించినప్పుడు చెప్తున్నాం. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మేము అదే ఉద్యమ స్ఫూర్తితో ఉన్నాం. ఓకే, అంటే ఓవరాల్గా చూసుకుంటే 17 స్థానాల్లో ఎన్ని స్థానాలు వస్తాయని మీరు అనుకుంటున్నారు? నేను అనుకోవటం ఒక 6 స్థానాలు తప్పనిసరి వస్తాయని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. నేను వ్యక్తిగా ఓ పార్టీ నాయకునిగా ఖచ్చితంగా 6 స్థానాలు గెలుస్తాం. ఇంకా మిగతా స్థానాలలో బ్రహ్మాండమైన ప్రదర్శిస్తాం, అంటే ఓట్ల శాతాన్ని ప్రదర్శిస్తామని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. అంటే బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మచ్చ వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా అవతరణ దినోత్సవాన్ని జరుపుకున్నారు ఈరోజు? సిద్దిపేట పురిటిగడ్డ తెలంగాణ ఉద్యమ గడ్డలో ఈరోజు 10 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా నిర్వహించుకున్నాం. కేసీఆర్ గారు, మా ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు ఏదైతే సూచించినరో దశాబ్ది ఉత్సవాలను ఘనంగా జరపాలని చెప్పినరో అందులో కొనసాగింపుగానే ఈ కార్యక్రమాలను జరుపుకుంటా ఉన్నాం. దురదృష్టవశాత్తు ఇలా తెలంగాణ ఉద్యమ ద్రోహులు ప్రభుత్వాన్ని ఏలుతున్నారు. తెలంగాణ చరిత్రను, ఉద్యమ చరిత్రను తిరగరాసే విధంగా వారి చర్యలకు మీకు అందరికీ కనబడుతూనే ఉన్నాయి. ఇవాళ ప్రజల అభివృద్ధిని పక్కన పెట్టి, రాష్ట్ర అభివృద్ధిని పక్కన పెట్టి వ్యక్తిగత దూషణలతో లేదా ఇచ్చిన హామీలను ఎగ్గొట్టేందుకు ఇవాళ పరిపాలన చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము ఇవాళ ఉండడాన్ని, ఈ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఉండడాన్ని కేసీఆర్ గారి సందర్భంలో ఉంటే చాలా బాగుంటుండే అని చెప్పి ఒక ఉద్యమ కార్యకర్తగా ఉద్యమంలో పాల్గొని ప్రతి స్టెప్లో ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తిగా నేను భావిస్తూ ఉన్నాను. ఓకే, అంటే ఎగ్జిట్ పోల్ సంబంధించి చూసుకున్నట్టయితే మీరు చూస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్ చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ స్థానమే లేదు. ఒక 2-3 ఎగ్జిట్ పోల్లో ఒక బీఆర్ఎస్ స్థానం ఉందని చెప్పి ఒకటే స్థానం చూపెడుతున్నారు. ఆ విషయంలో మీరు ఏం చెప్తారు సార్? ఆ విషయంలో మీరే చెప్తున్నారు కదా, ఎగ్జిట్ పోల్స్, ఎగ్జాక్ట్ పోల్స్ అనేటువంటివి 4వ తారీఖు నాడు వస్తాయి. ఎగ్జాక్ట్ పోల్స్లో బీఆర్ఎస్ కార్యకర్త గర్వించదగినటువంటి శాతం ఓట్లు ప్రతి స్థానంలో మనకు ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే గర్వించదగినటువంటి ఓట్లు
బీఆర్ఎస్ పార్టీకి వస్తాయి. సీట్ల సంగతి మరి ఆ తర్వాత తెలుసుకుందాం. కానీ ఇక్కడ మెదక్ జిల్లాలో మాత్రం మెదక్ స్థానాన్ని మాత్రం కంపల్సరిగా మేము నిలబెట్టుకుంటాం. మేము ఇక్కడే ఉండి పనిచేసినాం కాబట్టి, రాష్ట్రమంతా తిరిగే పరిస్థితి మాకు లేదు కాబట్టి ఇక్కడ ఉండి పనిచేసినాం. తప్పకుండా మెదక్ మళ్ళీ నిలబెట్టుకుంటాం. మెదక్లో ఉన్నట్టుగానే ప్రతి స్థానంలో ఉంటుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి ఈ సంక్షేమ పథకాలను ఎగ్గొట్టే విధమైనటువంటి చర్యలను ప్రజలు గ్రహించిండ్రు, రైతులు గ్రహించిండ్రు. కాబట్టి వ్యతిరేక ఓటు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీకి పడుతుంది. ఆల్రెడీ బీఆర్ఎస్కి వచ్చినటువంటి ఓట్ల శాతానికి ఇంకా మెరుగైన ఓట్లు పెరుగుతాయని చెప్పి మేము భావిస్తున్నాం తప్ప, సరే సీట్ల సంగతి తర్వాత చూద్దాం. తప్పకుండా గర్వించదగినటువంటి ఓట్ల శాతాన్ని మేము సాధించుకుంటాం. అంటే గతంలో మాజీ మంత్రి హరీష్ రావు యొక్క అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. కానీ ఈసారి దేవుడు లేని గుడిలా అనిపిస్తుంది సిద్దిపేటలో. ఆ విషయంలో మీరు ఏం చెప్తారు సార్? రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చిండ్రు కేసీఆర్ గారు. రాష్ట్రంలో పాల్గొన్నటువంటి అవసరం ఉంది. నిన్న జరిగినటువంటి కొవ్వొత్తుల ర్యాలీలో మరి ముందుండి హరీష్ అన్న పాల్గొన్నారు. ఇవాళ కూడా కార్యక్రమాలు హైదరాబాద్ వేదికగా ఉన్నాయి, అక్కడ పాల్గొనాల్సిన అవసరం ఉంది. రేపు తన జన్మదినం ఉంది, అట్లాగే రేపు జెండా ఆవిష్కరణలు ఉన్నాయి, తప్పకుండా రేపు కూడా పాల్గొంటారు. కాకపోతే సిద్దిపేట వేదికగా మాత్రం మేము ఉద్యమ గడ్డగా పురిటిగడ్డలో మరి ఈ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నాం. తప్పకుండా ఘనంగా హరీష్ అన్న నేతృత్వంలోనే జరుగుతున్నాయి. ఓకే, అంటే ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలనే కాకుండా ఇప్పటి వరకు టీఎస్ను టీజీగా ఇట్లా మార్చడం జరుగుతుంది. వరంగల్ తోరణాలు మార్చడం, చార్మినార్ మార్చడం. ఆ విషయంలో ఒక ఉద్యమ స్ఫూర్తితో ఉన్నటువంటి మీరు ఏం చెప్తారు సార్ ఆ విషయంలో? ఇవన్నీ నేను చెప్పిన కదా ముందే, ఇవన్నీ కూడా ఇచ్చిన హామీలను ఎగ్గొట్టేటువంటి, సంక్షేమ పథకాలను ఎగ్గొట్టేటువంటి, ఒక దారిద మళ్లించేటువంటి ప్రభుత్వం ఇది. టీఎస్ను టీజీగా మారిస్తే వచ్చే ఏందో ఇంతవరకు ప్రజలకు వివరించలేదు. టీఎస్ను టీజీగా మారిస్తే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందినట్ట, లేదా ఇవాళ తోరణాన్ని తీసేసి 3 రంగులు కనబడే విధంగా ఏదైతే మన తెలంగాణ చిహ్నాన్ని తయారు చేస్తున్నారో దాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఇవాళ తెలంగాణ అమరులు సాధించినటువంటి తెలంగాణను ఒక సోనియా తల్లి తెలంగాణ సాధించిందన్నట్టుగా భావిస్తున్నారు వాళ్ళు. అది తప్పు. ఇవాళ సోనియా గాంధీ కనుక తెలంగాణ ఇచ్చుంటే ఆనాడు బ్రిటిష్ మహారాణి మరి భారతదేశానికి స్వతంత్రం ఇచ్చింది. మరి భారతమాతగా బ్రిటిష్ రాణిని పెట్టుకుందామా? ఇవాళ తెలంగాణ తల్లిలో ఆ ముఖ కవలికల్ని సోనియా గాంధీ లాగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలకు ఏమి చేయాలనేటువంటి ఆలోచన లేని వాళ్ళు ఈ రాష్ట్రం మీద, ఇక్కడ ఉన్నటువంటి కొండ కోనల మీద, ఇక్కడ ఉన్నటువంటి నదుల మీద, ఇక్కడ ఉన్నటువంటి భూముల మీద ఎలాంటి ఒక అవగాహన లేని రియల్ ఎస్టేట్ వ్యాపారి వెళ్తున్నటువంటి రాష్ట్రంగా మనం ఇవాళ చూడదలుచుకున్నాం. అంటే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో గత 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతో అంగరంగ వైభవంగా ముందుకు తీసుకువెళ్ళిన ఘనత కేసీఆర్కే దక్కుతుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చిన 6 గ్యారెంటీలను ప్రజల వద్దకు చేర్చి ఒక న్యాయం చేసే విధంగా ఉండాలి తప్ప పథకాలను మార్చడం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒరిగేదేం లేదు. రాబోయే రోజుల్లో ఈ ఎగ్జిట్ పోల్స్ను కూడా మేము నమ్మేది లేదు. ఖచ్చితంగా 5 నుంచి 6 సీట్లను ఖచ్చితంగా గెలుస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, ఆర్టీవీ, ఉమ్మడి మెదక్ జిల్లా. తెలంగాణ ఏర్పడిన తర్వాత దశాబ్ది ఉత్సవాలు జరుపుకోబోతున్నాం. తెలంగాణ నినాదాన్ని వాస్తవంగా తీసుకురావడం ఒక ఎత్తు అయితే, ఈ ప్రజలు వేదాలు దేవతలు మనం నమ్మిన వాళ్ళం. అలాగే తెలంగాణ ఆత్మగౌరవం కోసం పోరాటం చేసి తెలంగాణ సాధించడం వాళ్ళం. ఇవి 2 అనుబంధంగా ఉంటాయని భావిస్తాను శాశ్వతంగా. ఈ నేపథ్యంలో ఈ తరానికి సామాజిక, ఆర్థిక, రాజకీయ కోణంలో తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ముందు పెడుతూ సర్వతోముఖాభివృద్ధికి, అత్యంత పేదరికంలో ఉండేవాళ్ళు, సామాజిక కోణంలో అదృష్టానికి నోచుకొని వాళ్ళు ఈ రాష్ట్ర ఏర్పాటు ద్వారా దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అవకాశాలు పొందుతున్న నేపథ్యంలో ఆ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళడానికి, ఈ తరానికి ముందు తరాలకు శాశ్వత ప్రాతిపదికన కొనసాగించడానికి ఈ ఉత్సవాలు, ఈ ఆలోచన కృషి చేస్తుందని, స్ఫూర్తిదాయకంగా ఉండాలని కోరుకుంటూ తెలంగాణ సోదర సోదరీమణులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను.